నమస్తే, నేను చెవుల కృష్ణాంజనేయులు. కాంగ్రెస్ పార్టీ ఏపీ పిసిసి అధ్యక్షురాలు షర్మిల నేతృత్వంలో ఢిల్లీలో ఆంధ్రభవన్లో ఫిబ్రవరి 2వ తేదీన ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వాలి, విభజన హామీలన్నింటినీ అమలు చేయాలి అనేటువంటి డిమాండ్ మీద ధర్నా కార్యక్రమం, దీక్ష కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ చేపడుతుంది. కాంగ్రెస్ పార్టీ ఈ మేరకు పెద్ద ఎత్తున ఢిల్లీలో ప్రత్యేక హోదాని వినిపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రత్యేక హోదాతో పాటుగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ, రామాయపట్నం పోర్టు, కడప ఉక్కు ఫ్యాక్టరీ, అదేవిధంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, అదేవిధంగా రాయలసీమలో 4 జిల్లాలు, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి 3 జిల్లాలకు, వెనకబడిన జిల్లాలకు నిధులు, అయితే విభజన చట్టంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలి అనేటువంటి దాని మీద. అయితే ఇక్కడ ఒక అంశం ఏమిటి అని అంటే, కాంగ్రెస్ పార్టీ వైఎస్ షర్మిల ఇప్పుడు ఈరోజు నా ప్రత్యేక హోదా కావాలి అని అంటే, ప్రత్యేక హోదా రాకున్నటువంటి అడ్డుకునేటువంటి వాళ్ళు ఎవరు, ఇవ్వనటువంటి వాళ్ళు ఎవరు, ఎవరిని ఎక్కువ విమర్శించాల్సినటువంటి అవసరం ఉంది? ఈ ప్రత్యేక హోదా విభజన హామీల విషయంలో మొదటి విలన్ కేంద్ర ప్రభుత్వం, బీజేపీ. 9.5 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. మరి బీజేపీని విమర్శించకుండా, బీజేపీని టార్గెట్ చేయకుండా, మెయిన్ టార్గెట్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, అదేవిధంగా ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఈయన టార్గెట్ చేసేటువంటి విధంగా షర్మిల వ్యవహరించడం అనేటువంటిది ఇది కొంత వివాదాస్పదంగా వస్తున్నటువంటి అంశం ఒకటి. అంటే షర్మిల తన వ్యక్తిగతమైనటువంటి టార్గెట్స్, తన అన్నతో తనకున్న విభేదాలు కానివ్వండి, మిగతా అంశాలు కానివ్వండి, అందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకొని ఈ దీక్ష కూడా జరుగుతుందని ఢిల్లీలో జరిగినా సరే వీళ్ళు బీజేపీ చెప్పినట్టుగా వింటున్నారు. బీజేపీ ఈ రోజున ప్రత్యేక హోదా ఇవ్వకపోతుంటే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒత్తాసు పలుకుతుంది అనేటువంటి విధంగా. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు తెలుగుదేశం పార్టీ ఒత్తాసు పలుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజున వాళ్ళు కూడా పొత్తుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరి అలాంటి తెలుగుదేశం పార్టీ మీద ఈ రోజున షర్మిల అంత తీవ్రంగా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. అసలు బీజేపీతో పొత్తులో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ మీద విమర్శలే. మరి ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో తన వ్యక్తిగతమైనటువంటి ఎజెండాతో ముందుకెళ్తున్నటువంటి షర్మిలకి ఈ విధమైనటువంటి ప్రత్యేక హోదా విభజన హామీల ఎజెండా అనేటువంటిది ఈ ఎన్నికలకి కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చేటువంటి అంశంగా ఉంటుందా లేదనేటువంటి అనేకమైనటువంటి అనుమానాలు వచ్చేటువంటి విధంగా ఉన్నాయి. ఇప్పుడు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక హోదా విభజన హామీల మీద ఈ 4.5 సంవత్సరాలు, అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 5 సంవత్సరాల పాటు పోరాటం చేసినటువంటి వాళ్ళు, ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడిగా, దానికి చైర్మన్గా ఉన్నటువంటి చలసాని శ్రీనివాస్, అదేవిధంగా ఈ ప్రత్యేక హోదా విభజన హామీల ఉద్యమంలో కీలక భూమిక పోషిస్తున్నటువంటి సిపిఎం, సిపిఐ పార్టీలు, వీళ్ళు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో ఈ 9.5 సంవత్సరాలుగా కంటిన్యూస్గా ఉద్యమం చేస్తూనే ఉన్నారు. కంటిన్యూస్గా మీటింగ్లు పెట్టడం, ధర్నాలు పెట్టడం, గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉద్యమాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ జనవరి నెలలోనే ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ ఇప్పుడు ధర్నాలకు పిలిపివ్వటం, నిన్న 2 రోజుల క్రితమే విజయవాడ కేంద్రంగా ధర్నా జరిగింది. ఆ తర్వాత విశాఖపట్నం కేంద్రంగా, విజయనగరం, శ్రీకాకుళం, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవి ప్రత్యేక హోదా విభజన హామీలతో ఈ సంఘం ద్వారాగా చలసాని శ్రీనివాస్ ఒకవైపు, అదేవిధంగా సిపిఎం, సిపిఐ నాయకులు ఇంకొక వైపున, జై భారత్ నేషనల్ పార్టీ పేరుతో జేడీ లక్ష్మీనారాయణ ఇంకొక వైపున, వీళ్ళందరూ చేస్తున్నటువంటి ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ కూడా భాగస్వామిగా ఉంది. అయితే వీళ్ళందరూ కలిసి విజయవాడలో జరిగినటువంటి మొన్న మీటింగ్లో ప్రధానంగా తీర్మానం చేసినటువంటి అంశం ఏమిటి అని అంటే, పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ ఎన్నికలకు ముందు జరిగేటువంటి చివరి పార్లమెంటు సమావేశాలు ఇవి. ఫిబ్రవరి 9వ తేదీ నాటికి సమావేశాలు, మొత్తం పార్లమెంట్ సమావేశాలు ముగియబోతున్నాయి. కాబట్టి ఢిల్లీకి 7, 8, 9 తేదీల్లో ఢిల్లీకి వెళ్ళి మొత్తం ప్రత్యేక హోదా విభజన హామీల తరపున మద్దతు ఇచ్చేటువంటి పార్టీలన్నీ కలిసి ఉమ్మడిగా అక్కడ ధర్నాలు, అదేవిధంగా నిరసనలు, అవసరమైతే కేంద్ర మంత్రులను కలిసి వాళ్ళకి రిప్రజెంటేషన్ చేయటము అని ఇలాంటి ప్రయత్నాలన్నీ చేయాలని తీర్మానం చేశారు. తీరా ఉమ్మడిగా దాంట్లో ఆ తీర్మానం చేసిన దాంట్లో కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది. కానీ తీర్మానం చేసి అన్నీ అయిపోయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి ఉద్యమాల్లో కాంగ్రెస్ పార్టీ కూడా భాగస్వామ్యం అవుతుంది. కానీ ఏకపక్షంగా షర్మిల నేతృత్వంలో ఢిల్లీలో 2వ తేదీన ధర్నాకి, ఆ రోజున దీక్షకే వాళ్ళు ఒక్కళ్ళే పిలిపించేశారు.
అసలు మిగతా వాళ్ళకి కనీసమైనటువంటి సమాచారం లేదు. ప్రత్యేక హోదా విభజన హామీలకు సంబంధించినటువంటి చలసాని శ్రీనివాస్కి కానివ్వండి, మిగతా సిపిఎం సిపిఐ పార్టీలకు కానీ కనీసమైనటువంటి సమాచారం కూడా లేదు. ఇది ఒక రకంగా షర్మిల ఒంటెద్దు పోకడల వల్ల కాంగ్రెస్ పార్టీకి లాభం జరగకపోగా కాంగ్రెస్ పార్టీకి ఈ ప్రత్యేక హోదా విభజన హామీల అంశం అనేటువంటిదాన్ని మిగతా వాళ్ళని కలుపుకొని వెళ్ళకపోవటం వల్ల కొంత మైనస్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ ప్రత్యేక హోదా విభజన హామీలకు సంబంధించినటువంటి చలసాని శ్రీనివాసనో ఎవరినో కలుపుకోకపోవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఈ రోజున ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్నటువంటి సిపిఎం సిపిఐ వీళ్ళు ప్రత్యేక హోదా విభజన హామీల ఉద్యమంలో ఆంధ్రప్రదేశ్లో కీలక భూమిక పోషిస్తున్నారు. మరి వాళ్ళని కలుపుకోవటానికి ఏముంది కాంగ్రెస్ పార్టీకి అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎజెండా కన్నా కూడా షర్మిల వ్యక్తిగతమైనటువంటి ఎజెండాతో ముందుకు వెళుతున్నారు అనేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఇవి కాంగ్రెస్ పార్టీకి లాభం కలిగించబోగా నష్టం కలిగించేటువంటి ప్రమాదం కూడా ఉండొచ్చు అనేటువంటి చర్చ జరుగుతుంది. ఈ ఎన్నికల్లో ప్రధానంగా ప్రత్యేక హోదా విభజన హామీల ఎజెండాగా ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వెళితే వెళ్ళగలిగితే కాంగ్రెస్ పార్టీ 9.5 సంవత్సరాలుగా బీజేపీ ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసింది. ఒక్క విభజన హామీని కూడా అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. ప్రత్యేక హోదా ఊసే లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రేపు కేంద్రంలో అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తాము, మేము విభజన హామీలన్నింటిని అమలు చేస్తాం, చట్టం చేసింది మేమే కాబట్టి ఈ చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేసేటువంటి ప్రయత్నం చేస్తామని రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు, ప్రియాంక గాంధీ లాంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి వచ్చి వాళ్ళకి మాట్లాడగలిగితే ఖచ్చితంగా ఇది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత ప్లస్ అయ్యేదానికి అవకాశం ఉంది అనేటువంటిది అందరూ అనుకునేటువంటి అంశమే. 2014 ఎన్నికల సమయంలో అప్పుడు ఈ రాష్ట్రాన్ని విభజించినటువంటి అప్రజాస్వామికంగా విభజించారు, పార్లమెంట్లో తలుపులు వేసి విభజించారు. ఈ విషయం మీద కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉంది. దీంతో పాటుగా కాంగ్రెస్ నుంచి విడిపోయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రాంతీయ పార్టీగా ముందుకు రావటం వల్ల కాంగ్రెస్ పార్టీ ఘోరంగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆ పరిస్థితి నుంచి 9.5 సంవత్సరాల్లో బీజేపీ చేసినటువంటి అన్యాయం వల్ల రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ అన్న కేంద్రంలో అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని ఆదుకుంటుందేమోననేటువంటి ఒక ఆలోచన కాంగ్రెస్ పార్టీ వైపు పాజిటివ్గా ఆలోచించేటువంటి పరిస్థితి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉంది. మళ్ళీ అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్ ఉన్నటువంటి ఓటు అంతా కూడా ఈ ప్రత్యేక హోదా విభజన హామీల మీద సానుకూలంగా ఉండేటువంటి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపాలి అంటే ఆల్రెడీ ఉద్యమంలో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా కలుపుకొని కాంగ్రెస్ పార్టీ ఈ ఉద్యమాలు చేయగలిగింది అనుకోండి. కనీసం ఎన్నాళ్ళు ఉన్నాయి, 2 వారాలు 3 వారాల్లో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది. కానీ రాజకీయంగా దీన్ని ఉపయోగించుకోగలిగినటువంటి వాళ్ళు ఎవరు? కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకుంటుంది. మిగతా పార్టీల కన్నా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఉపయోగం. కానీ ఎక్కడా కూడా మిగతా వాళ్ళని కలుపుకోకుండా షర్మిల హైలైట్ అయ్యేటువంటి విధంగా, అదేవిధంగా బీజేపీ కన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసేటువంటి విధంగా వెళుతున్నటువంటి విధానం, షర్మిల ఒంటెద్దు పోకడల తీరు కాంగ్రెస్ పార్టీకి కొంత నష్టం కలిగించేటువంటి అంశంగా ఉంది అనేటువంటి మాత్రం చర్చ జరుగుతుంది.